దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి లైవ్ను వీక్షిస్తున్న దేవుని బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ రాత్రికాల సమయం ముందు దేవుని మాటలు కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని చదవటానికి ముందుగా ఈ సమాజంలో మనుషుడు జీవించాలి అనంటే మనిషినికి అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉన్నది అని అంటే మరి ధనంగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ప్రజా ఆదరణ పొందాలన్నా, సమాజంలో ఒక గుర్తింపు ఉండాలన్నా అతనికి డబ్బైనా ఉండాలి, అధికారమైనా ఉండాలి. డబ్బు లేకపోతే, అధికారం లేకపోతే ఆ మనిషిని మరి చాలామంది చాలా మరి విలువలేని వ్యక్తిగా చూస్తున్నారు. కానీ మరి ఆ డబ్బుని సమాజంలో సంపాదించడానికి జనాలు చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో నీతి నియమాలను మరిచి ధన సంపాదన కొరకు ఎన్నో అడ్డదారులు వెళ్తున్నారు. ఇవాళ డబ్బు కలిగిన ప్రతి మనిషి దేవుని మూలంగానే సొమ్ము కలిగింది, డబ్బు కలిగింది, దేవుడే మమ్మల్ని ఆశీర్వదించారు అని చెప్తున్నారు. నిజం ఆలోచించండి. క్రీస్తుని ఎరిగిన బిడ్డలు, క్రీస్తుని ఎరగని బిడ్డలు, క్రీస్తుని తెలియని వారు, మరి క్రీస్తుని తెలిసిన వారు ధనవంతులు ఉన్నారు, తెలియని వారిలో ధనవంతులు ఉన్నారు. క్రీస్తుని ఎరగని వారిలో ధనం లేని వారు ఉన్నారు, క్రీస్తుని ఎరిగిన వారిలో కూడా ధనం లేని వారు ఉన్నారు. మరి ఎందుకు క్రీస్తుని వెంబడించే వాళ్ళందరూ కూడా ధనవంతులు అవ్వాలి కదా? ఒకవేళ లేదా క్రీస్తుని వెంబడించిన వాళ్ళు కూడా అందరూ ధనవంతులు అవ్వాలి కదా? మరి అందులోనూ ఇందులోనూ ఎందుకు రెండేసి వర్గాలుగా ప్రజలు కనబడుతున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, డబ్బు కలిగిన వారందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు కారు. అలాగని దేవుడు ఆశీర్వదించలేదు అనడానికి వీలు లేదు. అయితే డబ్బు సమాజంలో మనుషునికి కలిగే విధానములు మనం గమనిస్తే, బైబిల్ మనం పరిశీలించినప్పుడు మనుషునికి రెండు రకాలుగా డబ్బు కలుగుతున్నట్లుగా వాక్యం మనకి బోధిస్తుంది. ఉదాహరణకి మనం బైబిల్లో గమనిస్తే, యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు ఆయన శరీరధారిగా మానవ రూపంలో భూమి మీద సర్వసృష్టికర్త అయిన దేవుడు నివాసం చేసినప్పుడు ఆయన బాప్తిస్మం పొంది మరి 40 రాత్రింబహువులు ఆయన ఉపవసించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బాప్తిసం పొందిన వెంటనే ఆయన అపవాదికుడి చేత శోధింపబడుటకై అరణ్యమునకు కొనుపోబడినని రాయబడ్డది. అరణ్యానికి కొనిపోయినప్పుడు ప్రియులారా, మరి సాతాను యేసు ప్రభువుని శోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువును శోధించిన శోధనలో ఒక శోధన నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువుని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక్క క్షణంలోనే లోకంలో ఉన్నదంతయు యేసు ప్రభువుకు చూపించి యేసు ప్రభుతో ఒక మాట అంటుంది. ఏమనంటే, నీవు నా కాళ్ళకు మొక్కు, ఈ లోకంలో ఉన్నదంతయు నేను నీకు ఇచ్చేదును అని అన్నది. అంటే చూడండి, అపవాది ధనాన్ని ఇస్తుంది అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సాతాను యొక్క పాదాలు మొక్కిన వారికి లేదా సాతానుని ఆరాధించిన వారికి కూడా ఇక్కడ ధనం వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకు యేసు ప్రభు మరి సాతానుని గద్దించినట్లుగా చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి నీ నమస్కరించకూడదు అని చెప్పేసి అపవాదిని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే, సాతాను వలన ధనము వస్తుంది. అది ఎప్పుడంటే సాతాన్ని పూజించే వారికి కూడా ధనము కలుగుతుంది అనేది ఇక్కడ మనకు స్పష్టత ఉంది.
రెండవది అక్కడ మనం గమనించాలి, సాతానికి దాని మీద అధికారం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నదంతయు నాకు ఇవ్వబడ్డది, అది నేను నీకు ఇచ్చేదను అని అంటున్నాడంటే దాని మీద లోకం మీద సాతానికి అధికారం ఉన్నది అని తెలుస్తుంది. ఈ డబ్బు అంతా సాతాను స్వాధీనంలో ఉంది. అందుకనే బైబిల్ అంటుంది సమస్త కీడులకు మూలం ధనం అని చెప్తుంది. కాబట్టి సాతానును పూజించే వారి దగ్గర కూడా సమృద్ధైన ధనం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇక రెండవది, యేసు ప్రభువును ఆరాధించే వారి దగ్గర కూడా ధనం ఉంటుంది, మనం గమనించాలి. ఇప్పుడు మనము ఒకటి సాతాను గురించి మనం నేర్చుకున్నాం. ఎక్కువగా దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే మనం క్రైస్తవులం కనుక, యేసుక్రీస్తుని అంగీకరించిన వారం కనుక యేసయ్యను గురించి ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవటం మనకు ఆశీర్వాదం. సాతాను గురించి మనకంత ఎక్కువ అవసరం లేదు. డబ్బు ఒక రకంగా సాతాను వలన కలుగుతుంది. ఇక మరొక రకం అంటే నీతి న్యాయాల ద్వారా మనకు ధనం కలుగుతుందన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని మూలంగా కలిగే ఆశీర్వాదము అది శాశ్వతకాలం మనతో నిలిచి ఉంటుంది. చూడండి, మరి రెండవ భాగంగా మరి మొదటగా మనం చదువుకున్నాం కదా, సాతాను యొక్క మూలంగా కలిగే ఆశీర్వాదం ఏంటంటే మీరు గమనించాలి, ధనం కలుగుతుందని. అంటే అది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 8 నుంచి 9 వచనాల్లో మరి యేసు ప్రభువును శోధించిన విషయాలు మనకు కనబడతాయి. ఇప్పుడు రెండవ భాగంగా మనం చూసినట్లయితే లేదా మరొక భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగే ధనం, యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం. మీరు చూడండి, దేవుని వలన మనకి ఆశీర్వాదం కలుగుతుంది. ఎక్కడైనంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం మరి 18వ వచనంలో మనం చూసినట్లయితే మనం గమనించినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి వ్రాయబడుతుంది. ఏమనంటే, ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. చూడండి, ఐశ్వర్యమును కలిమియు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. చూడండి, స్థిరమైన ఆస్తి, స్థిరమైన కలిమి, స్థిరమైన సంపద ఎక్కడుందంటే యేసు ప్రభు దగ్గర ఉంది. మరి అపవాది దగ్గర ఉన్నది అస్థిరమైనది, యేసు ప్రభు దగ్గర ఉన్నది స్థిరమైన కలిమి, అది ఆయన దగ్గర ఉన్నది. ఈ కలిమి మనకు కలగాలి అంటే అదే అధ్యాయంలో మనం చూసినప్పుడు 21వ వచనంలో చూస్తే ప్రియులారా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనిగా చేసేదను అంటున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21 అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఎలాంటి ఆస్తి? స్థిరమైన ఆస్తి. అది ఎల్లకాలము దేవుని దగ్గర మనతో ఉండే ఆస్తి. కాబట్టి ప్రియులారా, ఆయనను ప్రేమిస్తే మనకి ఆస్తి కలుగుతుంది. ఆయనను ప్రేమించడం అంటే ఏమిటి మీరు గమనించగలిగితే, ఆయన ప్రేమించడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త మరి 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో మీరు చూసినట్లయితే, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను అంగీకరించెదరు అని ఉంటుంది. అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే పిల్లరా, దేవుని ఆజ్ఞలను అంగీకరించటం. అలా అదే మరి 14వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొంటారని రాయబడ్డాయి. అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే పిల్లరా, దేవుడు చెప్పిన మాటని వినటం, అంగీకరించటం, దాన్ని ఆ మాట ప్రకారంగా జీవించటం. ఎవరైతే దేవుని మాట ప్రకారంగా జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే నన్ను ప్రేమిస్తే మీ కొట్లను నింపుతాను. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు. మీ 22లో మరి గమనిస్తే అక్కడ మీ కొట్లను నింపేదను అని అంటాడు. మీరు గమనించండి, అక్కడ చూడండి, ఐశ్వర్యమును కాబట్టి పిల్లరా, మనం ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తున్న వారి నిధులను నింపుదును. ఆయనను ప్రేమిస్తే మన నిధులు నింపబడతాయి. అంటే ఆయన ఆజ్ఞలు అంగీకరించి వాటి ప్రకారము మనం జీవించగలిగితే మన నిధులను ఆయన నింపుతాడు. అయితే ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు అంగీకరించడం, వాటి ప్రకారం జీవించడం. మరి ఆయన ఆజ్ఞలలో మరి మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ప్రియులారా,
మనం చాలా విషయాలు మనకి కనబడుతున్నాయి. మరి దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలి, దేవుడు చెప్పినట్లుగా మనము ప్రవర్తించాలి. ఆయన ఆజ్ఞలు అంటే మనం గత కాలంలో వాక్యాలు కూడా మనం చూసుకున్నాం. ఆయన ఆజ్ఞల గురించి ఇప్పుడు మనం వెళ్ళం, కానీ ఇప్పుడు పైగా నేను మీకు చెప్పేది ఏంటంటే ఆయన ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. వాళ్ళు దేవుని ప్రేమించిన వారు అవుతారు. ఆయన ఆజ్ఞలు ఏంటో రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను విని ఆయన పాటించేవారు దేవుని ప్రేమించిన వారు అవుతారు. దేవుని ప్రేమిస్తే దేవుడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వాళ్ళ నిధులను నింపుతాను అన్నాడు. అంటే ఒకటి మనకి భౌతికంగాను ఆత్మీయంగాను ఆర్థికంగా మనం ఆశీర్వదించబడాలంటే, దేవుని చేత మనం ఆశీర్వదించబడాలనంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ఆయనను ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు అంగీకరించి గైకొనటమే, వాటి ప్రకారం జీవించటమే. వారికి దేవుడు ఆస్తిని అనుగ్రహిస్తున్నాడు. మరొక మాట మీరు గమనించాలి. రెండవదిగా మనం చూస్తే దేవుని చేత ఆశీర్వదించబడాలంటే రెండవ భాగం మనం చూసినట్లయితే పిల్లరా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు, 10వ భాగమును ప్రతిష్టార్పణలు మీరు ఇచ్చి నన్ను శోధించిన ఎడల నేను పట్టజాలని దీవెనల చేత ఆకాశపు వాక్యములను విప్పి మీకు పట్టజాలని దీవెనలు నేను అనుగ్రహించదని అన్నాడు. అంటే రెండవదిగా దేవునికి ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. ఒకటి దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది, రెండవది దేవునికి ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. అంటే 10వ భాగం ప్రతిష్టార్పణ ఎవరైతే ఇస్తున్నారో వారి కొరకు దేవుడు ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలని దీవెనలు పంపిస్తున్నారు. వారు కొత్త కోట్లను కట్టుకునేదరు, సామెతల గ్రంథంలో అంటాడు, కొత్త కోట్లను కట్టుకునేదరు. దేవుని చేత ఆశీర్వదించబడాలని అంటే దేవునికి మనము ఇవ్వాలి. ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అందుకని బైబిల్ అంటుంది, నువ్వు ఏ కొలత కొలిచేదవో ఆ కొలత నేను కొలిచేదను, ఉత్సాహంగా ఇచ్చి వారిని నేను ఉత్సాహంగా దీవించేదను అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చెప్పినట్లుగా మన జీవితాలను మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇహమందు మనం ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నామన్నా, ఇహమందు మన పరిస్థితులు లేమికి కారణమవుతున్నాయన్నా, కొన్ని మరి పరిస్థితులు మనం పరిశీలించుకున్నట్లయితే మనం సరిచేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ మనం సరిచేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఆయన మాట ఇచ్చే తప్పుటకు ఆయన నరుడు కాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం మనం అనుభవించాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన ఒకటే దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా దేవునికి మనము ఇవ్వాలి. అప్పుడు మన నిధులు నింపబడతాయి, మనం కొత్త కొట్లు కట్టుకుంటాము, ఆకాశపు వాకిళ్ళు విప్పబడతాయి, పట్టజాలని దీవెన మన మీదకి కుమ్మరించబడుతుంది. ఈ దీవెన ఎలాంటిదంటే స్థిరమైనది, అస్థిరమైనది కాదు. ఇది స్థిరమైనది, ఎల్లప్పుడూ మనతో ఉండునది. కాబట్టి అలాంటి దీవెన మనందరము సంపాదించుకొని ప్రభు రాకరకు సిద్ధపడదాం. ప్రభువే మనందరినీ ఆశీర్వదించి ఇహమందును పరమందును మెండైన దీవెనల చేత నింపునుగాక. ఆమేన్. కృపగలిగిన యేసు, దయగలిగిన తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని దీవించండి. ప్రతి ఒక్కరికి మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. సాతాను ఆశీర్వాదం వైపు మల్లక నీ ఆశీర్వాదం కొరకు నాయన నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను పాటిస్తూ నాయన నీవు చెప్పినట్లు జీవిస్తూ నీకు ఇచ్చి ఆశీర్వదించబడటకు పట్టజాలని దీవెనల చేత నింపి స్థిరమైన ఆశీర్వాదం దయచేయమని, నిధులను నింపి కొట్లను కట్టుకునే భాగ్యమును దయచేయమని, విస్తారమైన పంటను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.